వర్చువల్ ఆటిజం అనేది మెదడుపై ప్రభావం చూపించే అంశమని డాక్టర్ ప్రియాంక అనసూరి అన్నారు. 2018లో రొమేనియన్ మనస్తత్వవేత్త మారియాస్ టియోడర్ జాంఫీర్ రూపొందించిన పదబంధంగా దీన్ని ఆమె పేర్కొన్నారు. రోజుకు 4 గంటలకు పైగా టీవీ, మొబైల్ స్క్రీన్లను చూస్తే 3 సంవత్సరాలలోపు పిల్లలకు ఎక్కువగా ఇది కనిపిస్తున్నట్లు కనుగొన్నాడని తెలిపారు. సామాజిక నైపుణ్యాలు పేలవంగా ఉండడం, అర్థం చేసుకునే సామర్థ్యం లేకపోవడం, తక్కువ కమ్యూనికేషన్ నైపుణ్యం ఉండడం వంటి లక్షణాలు వర్చువల్ ఆటిజం కనిపిస్తాయని సదరు ప్రాంతాల్లో చేసిన అధ్యయనంలో కనుగొన్నాడని వివరించారు. ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడుతున్న పిల్లల్లో కనిపించే ప్రవర్తనల మూలకాలుగా తేల్చారని తెలిపారు. కాగ్నిటివ్ ప్రవర్తన చికిత్స, జాయింట్ అటెన్షన్ థెరపీ, సామాజిక నైపుణ్య శిక్షణ ద్వారా వర్చువల్ ఆటిజం నయం చేయవచ్చని అన్నారు. హాయ్ అండి, నమస్తే. నేను డాక్టర్ ప్రియాంక అనసూరి. ఈరోజు వర్చువల్ ఆటిజం గురించి చెప్పబోతున్నాను. ఆటిజం అనేది ఒక డెవలప్మెంటల్ డిజార్డర్ వల్ల వస్తుంది. పిల్లల్లో యూజువల్గా 3 years ఏజ్ వచ్చేసరికి డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆటిజం ఉన్న పిల్లలు సోషల్ బిహేవియర్ అంటే వేరే వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వకపోవడం, కానీ పేరు పిలిచినా పలకకపోవడం, ఇలాంటి బిహేవియర్స్ అన్నీ వీళ్ళల్లో ఉంటాయి. కొన్ని రిపిటేటివ్ మూమెంట్స్ చేస్తుంటారు, అంటే చేసిన పని చేయడం, అన్న మాటనే అనడం, ఇలాంటి రిపిటేటివ్ మూమెంట్స్ కానీ, సోషల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, లేదా కొంతమందిలో స్పీచ్ డిలే అనేది ఉంటుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత అత్యధికంగా చూస్తున్నది పిల్లల్లో ఏంటంటే మొబైల్ ఎడిక్షన్, లేదా మొబైల్ స్క్రీన్ టైం అనేది 3 గంటల కన్నా పైన ఉంటే ఆటిజం కాకపోయినా ఆటిజంలో ఉండే సిమిలర్ ఫీచర్స్ ఈ పిల్లల్లో కనబడుతున్నాయి. అంటే వాళ్ళ పేరు పిలిచినా పలకకపోవడం, వేరే వ్యక్తులతో కలవడానికి ఇష్టపడకపోవడం, మాటలు లేటుగా రావడం, కొంతమంది ఇంటలెక్చువల్ బాగుండొచ్చు, కొంతమంది ఇంటలెక్చువల్ తక్కువ ఉండొచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా నార్మల్ పిల్లల్లో కూడా స్క్రీన్ టైం రోజుకి 3 గంటల కన్నా ఎక్కువ పరిధిలో కనుక చూస్తుంటే కనుక వాళ్ళల్లో ఈ స్పీచ్ డిలేస్ కానీ, సోషల్ బిహేవియర్స్ కానీ అబ్నార్మల్గా ఉండడం అనేది జరుగుతుంది. అయితే 3 ఏళ్ల వరకు మనం ఆటిజం అనేది కంప్లీట్గా డయాగ్నోస్ చేయలేం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం. సో ఈ వర్చువల్ ఆటిజం పిల్లలు కూడా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లోకి డయాగ్నోస్ చేయబడుతున్నారు. 3 years వచ్చాక కరెక్ట్గా వీళ్ళు ఆటిజమా కాదా అనేది తెలుసు. పిల్లల్లో 5 ఏళ్ళ వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అత్యధికంగా ఉంటుంది. అంటే బ్రెయిన్కి స్టిమ్యులస్ అనేది ఇవ్వడం జరిగితేనే వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అనేది జరుగుతుంది. కానీ ఈ 5 ఏళ్లలోపు వీళ్ళు ఫోన్ చూడడం వల్ల ఆ బ్రెయిన్ స్టిమ్యులస్ లేక, ఇంట్లో మాట్లాడే వాళ్ళు లేక, స్పీచ్ డిలేస్ కానీ ఇలాంటి బిహేవియర్స్ అన్నీ డెవలప్ చేస్తున్నారు. సో దీనికి మనకు కారణం తెలుసు. వర్చువల్ ఆటిజంకి ఏదైనా చేయగలము అంటే ఫస్ట్ థింగ్, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే స్క్రీన్ టైం కనుక 3 గంటల కన్నా పిల్లలు ఎక్కువ చూస్తున్నారంటే ఫస్ట్ స్క్రీన్ కట్ చేయండి. అది టీవీ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు. సో స్క్రీన్ టైం అనేది కట్ చేసి పిల్లలతో ఎక్కువ మాట్లాడడం, ఎంగేజ్ చేయడం అనేది చేస్తే పిల్లలు నార్మల్ అవుతారు. అలా కనుక నార్మల్ అయినట్లా వాళ్ళని వర్చువల్ ఆటిజం ఉంటుంది. ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. అదే ఆటిజం పిల్లల్లో వాళ్ళకి థెరపీస్ అనేవి ఉంటాయి. ఆక్యుపేషనల్ థెరపీ అంటే వాళ్ళ జీవన శైలి నార్మల్ పీపుల్గా లివ్ చేయడానికి థెరపీస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో వర్చువల్ ఆటిజం ట్రీట్మెంట్ అనేది మన పిల్లలు వెళ్ళకుండా ఆటిజంలోకి కన్వర్ట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మన చేతిలోనే ఉంది. సో రేపొద్దున మీ పిల్లలు ఎవరన్నా ఇలాగ ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ దానికి కారణం స్క్రీన్స్ ఏమన్నా ఏంటా అనేది చెక్ చేసుకోండి. అవి కట్ చేసి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ముఖ్యంగా ఇలాంటి ఫీచర్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ హెల్ప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ పిల్లల గ్రోతే మనకి రేపు వాళ్ళ ఫ్యూచర్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఆ చిన్ననాటి గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం మనం ఎర్లీగా ఉన్నప్పుడే వేస్ట్ చేయకూడదు. ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి. అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలామంది పేరెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.